దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈరోజు మనం బైబిల్లో నుండి కొన్ని విషయాలు అంటే సైన్స్ కంటే ముందుగానే మనం కొన్ని విషయాలు బైబిల్లో అంటే శాస్త్రవేత్తలకు కొన్ని విషయాలు కనుక్కొని ఏం చేశారంటే ఫలానా ఎట్లా ఉందని చెప్పారు. అయితే బైబిల్లో ముందుగానే రాసి పెట్టారు. వాళ్ళు కనిపెట్టిన ప్రతిదీ బైబిల్లో ముందుగానే రాసి పెట్టారు. అంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ క్లాస్ తీసుకోబోతున్నా. జాగ్రత్తగా వినండి. సైన్స్ క్లాస్ అంటే ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టింది అసలు బైబిల్లో ముందుగా చెప్పారు కదా. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అసలు మనకి బైబిల్లో ఏముంది? చాలామంది అనుకుంటారు ఇది ఒక మత గ్రంథం అనుకుంటారు. కాదు, బైబిల్లో మనకి ముందుగానే అన్నీ రాయించి పెట్టారు. అయితే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. విషయాలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం తీసినారు, చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రతి ఒక్కరు అర్థమవులాగున తండ్రి మమ్మల్ని అయినా మీ యొక్క వాక్యం ద్వారా నడిపింపు కలుగు చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే ఈ యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చివరిలో అంటూ ఉన్నారు. ఏమనంటే ఆయన సెలవిచ్చినదేమనగా, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో కనిపెట్టి శాస్త్రవేత్తలు అనబడిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, మేము కనిపెట్టాం, ఎట్లా ఉంది అట్లా ఉంది, ఇది అది అని ఈ లోకంలో చెప్తా ఉన్నారు కదా. అయితే వాళ్ళకంటే ముందుగా దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే అక్కడ ఉంది చూడండి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. చూడండి, అక్కడ నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఏం చేశారంటే ప్రయోగాలు చేశారు. మన భూమిలాగా వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయేమో, అక్కడ కూడా మరి అక్కడ మనిషి జీవించడానికి ఏదైనా అవకాశం ఉందేమో అని ప్రయోగాలు చేశారు. అయితే ఎక్కడ మనిషి నివాసం చేయడానికి లేదు, భూమి మీద మాత్రమే మనిషి అనేవాడు ఉంటాడని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే మనకు బైబిల్లో కనబడతా ఉంది. ఏమనంటే ఆయన చూడండి, అక్కడ నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. భూమి మీద తప్ప మనిషి అనేవాడు ఎక్కడా జీవించలేడు. ఆ మాట దేవుడు మనకు ముందుగానే రాయించి మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అయితే ఇంకా మనం చూసినట్లయితే 115వ కీర్తనలో కూడా ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, 115వ కీర్తన 16వ వచనం చదవండి. 115వ కీర్తన, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఏమిచ్చాడు మనకి? భూమిని మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే చూడండి, దేవుడు తన యొక్క అనాది కాల సంకల్పం ఏంటంటే భూమిని మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన. అంటే మనిషి అనేవాడు భూమి మీద మాత్రమే జీవించగలడు, వేరే చోట ఎక్కడా జీవించలేడు. అందుకంటున్నాడు ఏమనంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడు, భూమిని నరులకి ఇచ్చి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే భూమి మీద మనిషి జీవించడానికి లేదంటే నివాస యోగ్యము అనే మాటని బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి రాయించి పెట్టినట్లు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు ఏమనంటే, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. దేవుడు మనకు భూమిని ఇచ్చాడు. ఆయన భూమిని ఇస్తే మనం ఏం చేయాలి?
భూమిని పండించాలి. మనం భూమిని దేవుడు ఆశీర్వదించి మన చేతులకు ఇచ్చినట్లు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి అనేవాడు భూమి మీద మాత్రమే జీవిస్తాడు అనే పాయింట్ మనకి బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా చూడండి, లేవియా కాండం 17వ అధ్యాయము, లేవియా కాండం 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చూడండి, తర్వాత రక్తము దేహమునకు ప్రాణము. చూడండి, మనిషి జీవించాలంటే రక్తం ఉండాలి. కొన్నిసార్లు మనం యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యో పాపం రక్తం అంతా పోయిందయ్యా, రక్తం పోవటం వల్ల చనిపోయాడు అంటారు. కొన్నిసార్లు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, ఏమనంటే అయ్యో కొంచెం ముందు తీసుకొస్తే బాగుండేది, రక్తం అంతా పోయింది, మనిషి చనిపోయాడు ఉంటారు. చూడండి, ఆ మాట మనకి కొన్ని పరిశోధనలు చేసి చెప్పారు. ఏమని? మనిషి శరీరంలో రక్తం ఉండాలి, రక్తహీనత వస్తే మనిషికి ప్రమాదం అవుతుంది అని శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో చెప్పారు. అయితే మనకు బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది, ఏమని? రక్తము దేహమునకు ప్రాణము. చూడండి, ఎంత విలువైన మాటలు మనకు కనబడతా ఉన్నాయి ఆ బైబిల్లో. చూడండి, ఒక బైబిల్ అనగానే మనకొచ్చే కొంతమంది అనుకుంటా ఉంటారు, బైబిల్ అనగానే ఏదో క్రైస్తవులు వాడే బైబిల్ అదొక గ్రంథం అనుకుంటా ఉంటారు. చూడండి, లేవియా కాండంలోనే ఇదే అధ్యాయం 14వ వచనం చదవండి. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము, కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. చూడండి, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. చూడండి, రక్తం అనేది చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రాణానికి ఆధారం ఏంటంటే రక్తము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, కాబట్టి రక్తాన్ని మీరు తినకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రక్తాన్ని ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. బైబిలే చాలా క్లియర్గా చెప్తూ ఉంది, మీరు రక్తాన్ని తినకూడదు, అది పాపము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము, దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. చూడండి, రక్తంలో ప్రాణం పెట్టాడు దేవుడు. చూడండి, మనిషి ప్రాణం పోయింది అంటారు. మన జీవితంలో మన రక్తం తక్కువైతేనే ప్రాణం పోద్ది, ఊరినే ప్రాణం పోదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన రక్తాన్ని మొత్తం చిందించారు, కాబట్టి ఆయన చనిపోయారు. అందుకే ఆయన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించి ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి రుణపడి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, రక్తమే మానవుని యొక్క ప్రాణము అనే విషయాన్ని ఇక్కడ మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. చూడండి, ఎంత గొప్ప విషయం. చూడండి, ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎంత జ్ఞాన గ్రంథం బైబిల్ అనే విషయాన్ని మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? చూడండి, ఇంకొక మాట అంటా ఉన్నాడు కీర్తనకారుడు, 148వ కీర్తన 148వ కీర్తన 1వ వచనం చదవండి. 148. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. చూడండి, ఇక్కడ ఇంకో మాట కనపడతా ఉంది. ఇక్కడ ఒక మీరు చెప్పండి, ఏం కనపడతా ఉంది? ఏమర్థమైంది? కాదు, ఆకాశవాసులారా. ఆకాశవాసులారా అంటే ఏలియన్స్ ఉన్నారు పైన, వాళ్ళు ఆకాశవాసులు కొంతమంది ఉన్నారు అని మనం కొన్నిసార్లు వార్తలు వింటూ ఉన్నాం. అయితే 1947లో ఒక శాస్త్రవేత్త, కెన్నిత్ ఆర్నాల్డ్ అనే శాస్త్రవేత్త 19 ఒక వెలుగుగా కనపడినాయి ఆయన ఒక పైలట్, అమెరికాలో ఉంటాడు ఆయన. ఈ పైలట్ అనే అతను 19 వెలుగైన ఒక వస్తువులు కనపడినాయి ఆకాశంలో. అవి 1900 km/h స్పీడ్తో వెళ్తా ఉన్నాయి. చూసాడు ఆయన, ఏందో ఎట్లా వెళ్తా ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు. అయితే అమెరికాలో ఎప్పటి నుండో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏమని? ఎట్లా అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా, అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అని ప్రయోగాలు చేస్తూ ఉంటే ఏరియా 51 అనే ప్లేస్లో
గ్రహాంతర వాసులు దిగినట్లు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. అక్కడ ఏరియా 51 అది ప్రొహిబిటెడ్ ఏరియా. అది అక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం కంచి వేసి ఎవరిని రానివ్వరు. అక్కడ వీడియో కెమెరాలు పెట్టేసి చూస్తూ ఉన్నారు. అయితే ఆ గ్రహాంతర వాసులు చనిపోయిన తర్వాత వాటి ఫొటోస్ తీసి ఇది ఒక గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. చూడండి, బైబిల్లో ఆకాశవాసులారా, ఆకాశవాసులు అంటే ఏలియన్స్, గ్రహాంతర వాసులు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్లో ఏలియన్స్ గురించి రాసి పెట్టారు. అందుకన్నాడు ఏమని, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. చూడండి, మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆకాశవాసులు ఏలియన్స్ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మరి మనం ఎందుకు ఆ దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం? మనం ఎందుకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేని వారుగా ఉన్నాం? మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఆయన బలలో చేతులు వేయలేని వారుగా ఉన్నాం? ఆయన సన్నిధిలోనికి వచ్చి కూర్చోలేకపోతా ఉన్నాం. మనం ఏలియన్సే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చూడండి, వాళ్ళు ఏలియన్స్ అంటే వాళ్ళు మనకంటే కొన్ని వేల రెట్లు తెలివైన వాళ్ళు. చూడండి, 1900 km/h అంటే అది చాలా స్పీడ్. అది మన చాలా స్పీడ్గా మూవ్ అయినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వాళ్ళంత టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. మనం వాడే టెక్నాలజీ చాలా తక్కువ టెక్నాలజీ ఇది. చూడండి, ఆకాశవాసులారా. చూడండి, మన బైబిల్లో చూడండి ఎప్పుడో రాసి పెట్టారు ఈ విషయాలు. మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ని సరిగ్గా చదవం, ఏదో బైబిల్ తీసుకొని వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, పక్కన పడేసే వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా చదివేవారుగా ఉండాలి. చూడండి, ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి ఈ బైబిల్లో. చూడండి, ఏలియన్స్ గురించి బైబిల్లో రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. అక్కడ కూడా మీకు ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చూడండి, ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని మనం విన్నాం. మీరు విన్నారు లేదు? కొంత టీవీ వార్తలు చూసేవాళ్ళు మీరు వినే ఉంటారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ప్రపంచము ఒక శబ్దం వల్ల క్రియేట్ అయింది. అంటే ఒక శబ్దం వల్ల ఈ ప్రపంచం అనేది వచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అదే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? ప్రపంచములు దేవుని వాక్యము అంటే దేవుని యొక్క శబ్దము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దాన్ని. చాలా జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. అయ్యా ఇదేందో మాకు ఏదో క్లాస్ లాగా ఉంది, ఇదేందో అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా వినాలి, వింటే అర్థమైద్ది. ఇక మనం ఎప్పుడు పాలు తాగే వాళ్ళగా ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. కొత్తగా మనం ఏదన్నా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు చదువుకొని ఉంటే మనం రాసుకోవాలి. చదువు లేకపోతే జాగ్రత్తగా విని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమే, సైన్స్ ఉంది బైబిల్లో, ఇవి ముందుగానే మనకన్నీ ఇక్కడ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకన్నాడు ప్రపంచములు దేవుని వాక్యము అంటే శబ్దము. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే, అంటే న్యూట్రాన్లు, ఈ ఎలక్ట్రాన్లు, ఇవన్నీ వంటి పదార్థములు. చూడండి, వాటి గురించి కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా మనం ఆలోచించాము వీటి గురించి? ఒక పదార్థం నిర్మాణం అవ్వాలంటే దాంట్లో ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు, ఇవి చాలా ఉంటాయి వాటిలో. ఇవన్నీ మనకు కనపడవు, వాటి చేత నిర్మాణం అయినట్లు ఇక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి, బట్టి దృశ్యమైనవి కనపడేడు పదార్థములచే, అంటే అవి మనకు కనపడవు. అవి ఇప్పుడు న్యూట్రాన్ అంటే మనకు కనపడిద్దా? కనపడదు. అంటే మనకు కనపడకుండా ఉండే పదార్థం చేత అవి నిర్మించబడినట్లు మనకి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే మన న్యూట్రాన్లు, ప్రోటాన్లు మనకి మైక్రోస్కోప్లోనే కనపడతాయి, మనకు కనపడవు. అవి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమైద్ది, తర్వాత డీటెయిల్గా చదివితే అర్థమైద్ది. చూడండి, అక్కడ చాలా జాగ్రత్తగా దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదను, అంటే కనపడని పదార్థములచే నిర్మింపబడలేదు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మన యొక్క ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒక దేవుని యొక్క వాక్యము వలన ప్రపంచం నిర్మాణం అయింది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు.
అంటే దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఎంత గొప్ప గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన వాక్యం ద్వారా ప్రపంచాలని సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, లేదంటే మన జీవితంలో బాధలు వచ్చినప్పుడు, లేదంటే మన జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు వాటిని దేవుడు సరిచేయలేడా? ప్రపంచాన్ని సృజించిన దేవుడు మన జీవితంలో ఉన్న బాధలు తీసేయలేడా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మన దేవుడు గొప్ప దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, 93వ కీర్తనలో ఒక మాట అంటా ఉన్నారు. 93వ కీర్తన 1వ వచనం చూడండి. 93వ కీర్తన ప్రభావమును కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. చూడండి, అక్కడ భూమి స్థిరంగా ఉన్నది అనే విషయాన్ని అక్కడ మనకు కనబడతా ఉంది. ఏమనంటే యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. భూమి ఎప్పుడైనా షేక్ ఏమైనా వస్తుందా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం భూకంపాల గురించి మనం వింటా ఉన్నాం. అప్పుడు మాత్రమే భూమి కంపిస్తూ ఉంది. మిగతా టైంలో భూమి కదిలినట్లు మనం ఏదైనా చూస్తూ ఉన్నామా? చోట్ల. అంటే భూమిని దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. చూడండి, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే భూమి స్థిరంగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. అంటే భూమి స్థిరంగా ఉన్నది అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఏమనంటే కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. చూడండి, దేవుడు భూలోకాన్ని స్థిరపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాలు దేవుడు స్థిరపరచడా? మన జీవితాల్లో ఒకవేళ అనుకుంటాం, అయ్యో నా జీవితం ఈ విధంగా ఉన్నదే, స్థిరం లేని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానే. మరి భూమి తన దేవుని యొక్క మాట విని స్థిరంగా ఉన్నప్పుడు మరి మనం దేవుని యొక్క మాట విని స్థిరంగా ఉండగలుగుతున్నామా? మనం స్థిరంగా ఉండగలిగితే దేవుడు మనల్ని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే స్థిరత్వం లేనివారుగా ఉన్నాం. ఎటుపడితే అటు కదిలేవారుగా ఉన్నాం. ఎటుపడితే అటు పోయేవారుగా ఉన్నాం. చూడండి, దేవుడు భూమికి చెప్పాడు, నువ్వు స్థిరంగా ఉండు అన్నాడు. భూమి దేవుని యొక్క మాట వింటా ఉంది. అది కదలకుండా స్థిరంగా అట్లా ఉంది. మరి మన జీవితంలో మనం దేవుని యొక్క మాట విని స్థిరంగా ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే భూమికి నోరు లేదు, నువ్వు మాట్లాడిద్దా? భూమి మాట్లాడదు, మనం మాట్లాడతాం. దేవుడు మనకంతా ధన్యతనిచ్చి ఉన్నాడు. కాబట్టి భూమి స్థిరంగా ఉన్నది అనే విషయాన్ని మనకి ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. చూడండి, దేవుడు నరుని యొక్క ఆయుష్ పెంచడం సాధ్యం కాదు అని చెప్పాడు. అంటే దేవుడు ఒక లిమిట్ పెట్టేశాడు. ఏది? 120 సంవత్సరాలు లిమిట్ పెట్టేశాడు. అదే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని? వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. అంటే ఈ శాస్త్రవేత్తలందరూ ఏం చేశారంటే నరుని ఆయుష్ పెంచడం సాధ్యం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనిషి యొక్క ఆయుష్ మనం పెంచలేము. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఏమి చేసినా మనిషి ఆయుష్ ఇంతే అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అయితే యోబు గ్రంథంలో యోబు గారు చూడండి, అక్కడ యోబు గ్రంథంలో కూడా మనం ఒక మాట మనం చూడవచ్చు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడక ఉండుము. చాలు. ఇక్కడ చూడండి, నరుల ఆయుష్కాలము పరిమితి కలది. చూడండి, ఒక లైన్లో ఇచ్చేసారు. ఏమని? నరుల ఆయుష్కాలం పరిమితి గలది. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? వారి నెలల సంఖ్య నీకు
తెలిసే ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందాలి. దేవుడు ఏం చేశాడంటే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. పోతాం అనగానే మనకు బాధ, ఎంత బాధో. ఏందయ్యా నువ్వు పోతావని చెబుతున్నావు, ఎవరు పోతామని చెప్పరు, నువ్వు ఆశీర్వాదం నొందును గాక ఆమేన్ అంటారు. అంత ఆశీర్వాదం వచ్చింది, పోయే సంగతి ఇప్పుడు ఎందుకు అంటారు? మనం పరలోకంలో మనం ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. పరలోకంలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన మనసులు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడు మనం ఈ లోకంలో ఉండి జీవిస్తూ ఉన్నాం అనుకోండి, మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఒకవేళ మన యాత్రను ముగిస్తే మనం ఎక్కడుంటాం? డైరెక్ట్గా మనం పాతాళానికి వెళ్ళిపోతాం, పాతాళం నుండి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆయుష్ కొంతకాలమే, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కాబట్టి మనం తొందరపడి బాప్తిస్మం తీసుకోవాలి. తొందరపడి మనం బాప్తిస్మం తీసుకొని దేవునిలో మనం జీవించాలి. అందుకంటున్నాడు, మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగింపు వరకు. దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. ఆ పని అయిపోయిన దాకా మన టైం అయిపోదు. ఆ పని అయిపోయిన వెంటనే మనం వెళ్ళిపోవాలి. అది మారు మనసు పొందినా పొందకపోయినా ఈ లోకంలో మనకు ఒక డ్యూటీ ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం గ్రహించి ఈ లోకంలో మనం జీవించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే మారు మనసు పొందలేదో, చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఈ సైన్స్లో చెప్పే మాటలే మనం చెప్పుకుంటున్నాం. బయట విషయాలన్నీ నేనేం చెప్పట్లా. మీరు రక్షణ అంటే ఎట్లా ఉండాలి, లేదంటే ఆశీర్వాదం పొందాలంటే ఎట్లా ఉండాలి, ఆ విషయాలే నేను మాట్లాడట్లా. ఈ సైన్స్లో ఏదైతే ఉందో, అంటే సైన్స్ కంటే ముందుగానే మనకు బైబిల్లో ఉంది కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం మారు మనసు పొంది మనం బాప్తిస్మం తీసుకునేవారుగా ఉండాలి. ఎందుకు మనం ఆ విధంగా ఉండాలంటే, ఈ భూమి అకస్మాత్తుగా పేలిపోద్ది. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇదేంది భూమి పేలిపోవటం ఏంది, కొత్తగా ఉంది అనుకుంటాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. చూడండి, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దేవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఏమవుతుంది? మహావేండ్రముతో. చూడండి, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఈ శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్పారంటే, ఈ విశ్వం అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేసి నాశనం అయిపోద్ది అని చెప్తా ఉన్నారు. చూడండి, ఆ మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆ మాట యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వస్తారో, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ వచ్చి ప్రపంచం నాశనం అయిపోద్ది. ఆ మాటే అంటున్నారు. ఏమని? అక్కడ చూడండి, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో. మహాధ్వని అంటే పేలుడు సంభవించింది. మహాధ్వనితో గతించిపోవును. కనపడవు ఆకాశాలు. చూడండి, బైబిల్లో మనం ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదువుకొని ఉన్నాం. ఎన్నిసార్లు? కొన్ని వందల సార్లు మనం చదువుకొని ఉంటాం. కానీ మనం ఎప్పుడు ఈ కోణంలో మనం ఎప్పుడు చూడలే. అంటే ఈ విధంగా మనం ఎప్పుడు చూడలే. అయితే ఈరోజు మనం చూసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఏమని? భూమి పెద్దగా పేలిపోద్ది, ఈ విధంగా పేలుడు సంభవించి ప్రపంచం నాశనం అయిపోద్దని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జపాన్లో ఒకేసారి 1000 భూకంపాలు వస్తే ఏ విధంగా అయితే వస్తుందో అట్లా రాబోతుందని చెప్పి అన్నారు. కానీ దేవుని కృప వలన అట్లా రాల. ఆ జపాన్ మీద ఏదో కొంచెం అట్లా భూకంపం వచ్చి ఆగిపోయింది. చూడండి, మన జీవితంలో బైబిల్లో ముందుగానే అన్నీ చెప్తా ఉన్నారు. మరి మనం బైబిల్ని ఎందుకు నమ్మలేకపోతా ఉన్నాం? బైబిల్ మనం ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? బైబిల్ మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ముందు మనకు బైబిల్ అర్థం కావట్లా. ఏదో చదువుతున్నాం. రోజుకు మనం 10 అధ్యాయాలు చదివితే 120 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. రోజు 10 అధ్యాయాలు చదివితే 120 రోజుల్లో బైబిల్ ఒకసారి చదవడం క్లియర్ అయిపోద్ది.
మరి మనం 10 అధ్యాయాలంటే ఒక గంట పట్టిద్ది. మనం ఒక్క గంట మనం బైబిల్ చదవలేకపోతా ఉన్నాం. ఏదో నామకార్థంగా ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు చదివి ఆమేనని మూసేస్తా ఉన్నాం. అయిపోయింది ఆ 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు అయిపోయిందని చెప్పి మూతేస్తా ఉన్నాం. చూడండి, మన జీవితంలో ఈ బైబిల్ జ్ఞానాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఎవరైతే బైబిల్ చదువుతారో వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. ఈ లోకంలో మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చూడండి, ప్రపంచం మొత్తం అకస్మాత్తుగా ఈ భయంకరమైన పేలులు సంభవించి నాశనం అయిపోద్దనే విషయాన్ని ఇక్కడ మనకు 2 పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథంలో ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం తీసిన చదవండి. 28:5. భూమిలో నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. చూడండి, ఈ మధ్యకాలంలో లోపల పాతాళం ఉంది అని కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. కొంతమంది మేము పాతాళ ద్వారాన్ని మేము కనుక్కున్నాము, భూమి లోపలికి రంధ్రం వేసుకుంటూ వెళ్ళాము, లోపల ఎంతో ఉష్ణోగ్రత కలిగి ఉంది, లోపలికి మేము వెళ్ళలేకపోయాము, లోపల ఇంకా బాగా ఉష్ణోగ్రత ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమనంటే ఇక్కడ భూమిలో నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. లోపలికి వెళ్తే అగ్ని మనకు కనపడుతుంది, అగ్ని ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎట్లా రాశారు? ఒకవేళ మనం ఏదో బైబిల్ అనగానే ఏదో ఒక మత గ్రంథం లేదంటే ఏదో రాసుకోవటానికి ఊరకనే రాసి పెట్టుకున్నది అనుకుంటే ఇన్ని విషయాలు మనకు బైబిల్ ఎందుకు కనపడతాయి? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలేగా, మనం కొత్త విషయాలు ఏం చెప్పుకోవట్లేదుగా. లేకపోతే మనం పరలోకంలో ఎట్లా ఉంటుంది, లేదంటే ఆకాశం మీద ఎట్లా ఉంటుంది, ఆకాశంలో ఉన్న ఫుడ్ ఈ టేస్ట్ ఉంటుంది అని ఏం చెప్పుకుంటున్నాం? మనం ఏం చెప్పుకోవట్లా. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన కళ్ళ ముందు జరిగే విషయాల గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చూడండి, బైబిల్లో ఎంత గొప్ప విషయాలు రాయబడి ఉందో చూడండి. ఆ దేవుడు ఆ పర్వతం మీద దిగినప్పుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ పర్వతం మీద దిగినప్పుడు ఆ వేడికి ఆ రాళ్ళు కరిగినట్లు మనం బైబిల్లో ఉంది కదా. నిజంగా ఆ పర్వతం మీద ఇప్పుడు కూడా రాళ్ళు కరిగినట్లు అక్కడ ఉంది. చూడండి, మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనపడతా ఉంటే మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోలేకపోతా ఉన్నాం? ఇంకా మనం దేవుని యొక్క సన్నిధికి రాకుండా, మారు మనసు లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామేమో. చూడండి, A+B² అంటారు మనం స్కూల్కి వెళ్తే. A+B² అంటే మనకు అర్థం కాదు. A² + B² + 2AB అంటారు. ఏం అర్థమైంది మనకి? ఏం అర్థం కాదు. మనకి బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. మరి మనం బైబిల్ని అర్థం చేసుకోవాలనే స్థితిలో మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 19వ వచనం చదవండి. 33:19. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. చూడండి, ఇక్కడ ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు అంటే ఏంటయ్యి? మనం రోజు వాడుకునే పెట్రోలు, డీజిలు. చూడండి, బైబిల్ ఎప్పుడో రాసి పెట్టారు ఆ మాట. చూడండి, శాస్త్రవేత్తలు అనేవాళ్ళు బైబిల్ చదివితే ఎప్పుడో తెలిసిపోయేవాళ్ళేమో. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మేము సాధించామనుకుంటా ఉన్నారు. చూడండి, బైబిల్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు. పెట్రోలియం ప్రొడక్ట్లు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఇసుకలోనే ఉంది, ఎడారుల్లోనే. అవునా కాదా? ఇసుకలోనే ఉన్నాయి, ఇసుకలోనే ఉంది, ఎడారుల్లోనే మనం పెట్రోలియం బయటికి తీస్తూ ఉన్నారు. అరబ్ కంట్రీస్లో వాళ్ళకి కింద తవ్వితే వాళ్ళకి పెట్రోల్ వచ్చేది. చూడండి, కాదంటున్నారు అంటే తెలియదు కదా. చూడండి, మన జీవితంలో దేవుడు మనకు ఒక జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. చూడండి, పెట్రోల్ తర్వాత డీజిల్, ఇవన్నీ ఈ పెట్రోల్కి సంబంధించిన మొత్తం ఇసుకలో దాచబడి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకన్నాడు ఏమని? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. చూడండి, మన జీవితంలో చూడండి, దేవుడు ఎంత నిగూఢమే కాదు, ఎంత క్లియర్గా రాసి పెట్టాడు దేవుడు.
చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క బైబిల్ అంటే ఆషామాషిది కాదు బైబిల్. ఈ లోకంలో సహజంగా ఎవరినన్నా మనం నిందించాలంటే సహజంగా ఏమంటాం, టక్మని మనం మాట్లాడేస్తాం. కానీ మన దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చూసేవాడు, ఆయన మనతో ఉండేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇన్ని విషయాలు మనకు రాసిపెట్టిన దేవుడు మనతో ఉండడా? ఖచ్చితంగా మనతోనే ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులుగా జీవించేవాళ్ళు, ఏదో నేను పేరుకి క్రైస్తవుడిగా ఉంటాను అంటే ఎలాంటి ఉపయోగం లేదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ యొక్క వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. గ్రహించి మనం ఏం చేయాలి? మనం ఆ వాక్యాన్ని పంచేవారుగా ఉండాలి. తెలియని వాళ్ళకి చెప్పేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం ఎప్పుడు మనం ఆశీర్వాదం, దీవెనలు, స్వస్థతలు అని మనం ఉన్నాం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఏమన్నా? ఏమీ లేదు. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో వీటి గురించి మనకు రాస్తూ ఉన్నారు. అందుకే చూడండి, కీర్తనాకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. 148వ కీర్తన 4వ వచనం చదవండి. 148వ కీర్తన 4వ వచనం. యెహోవా పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశం పైన విస్తారమైన జలాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. ఈ మధ్యకాలంలోనే, అంతకుముందు తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు. ఏమనంటే, మనం చూసే ఆకాశం ఉంది కదా, ఆకాశం పైన దేవుడు అదే చాలా జలాలు ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాట మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏమని? పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశం పైనున్న జలాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మరి మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నామా? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఈ లోకంలో? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మన నడవడిక ఏ విధంగా ఉంది? మన కంటి చూపు ఏ విధంగా ఉంది? ఇవన్నీ మనం చూసుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడేవారుగా ఉండాలి. నా ఇష్టం నేను మాట్లాడతానంటే కుదరదు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు మనం ఏం చేయాలి? లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం ఈ లోకంలో. దేవుడు ఏమన్నాడు? మాట గురించి లెక్క అడుగుతానంటా ఉన్నాడు. చూడండి, మాటల గురించి ఎవరన్నా అడుగుతారా లెక్క? ఎవరు అడగరు. కానీ దేవుడు దాని గురించి అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఊరినే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. ఇక్కడ చూడండి, అక్కడ అంటా ఉన్నాడు, పరమాకాశములారా. దేవుడు ఎందుకు ఆ జలముల పైన ఆ విధంగా పెట్టాడు చెప్పండి? ఎందుకు చెప్పండి? మనకు బైబిల్లోనే ఉంది. ఏమనంటే, ఆయన యొక్క సింహాసనాన్ని, ఆ సింహాసనం యొక్క మహిమను మనం చూడకుండా ఉండడం కోసం దేవుడు అక్కడ జలాల్ని ఏర్పాటు చేసి ఒక సరిహద్దుని పెట్టాడు అని మనకు బైబిల్లో ఆ కీర్తన గ్రంథంలో మనకి రాయబడి ఉంది. ఎందుకంటే మనం ఆ యొక్క వెలుగును మనం చూడలేం. అందుకే దేవుడి పైన ఆకాశంలో ఆ యొక్క జలాలను పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నేను చూపిస్తాను మీకు. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో పరమాకాశములారా, జలాలు, పైనున్న జలాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, ఆయన యొక్క మాట వింటూ ఉన్నాయి. మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో చాలా క్రైస్తవుడు అంటే ఒక యుద్ధ భూమిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టి, యుద్ధంలో ఉన్నాం మనందరం. యుద్ధం కరెక్ట్గా చేస్తే పరలోకం వెళ్తాం. యుద్ధం సరిగ్గా చేయలేదనుకోండి, ఏముందలే అని చెప్పి వెన్ను చూపిస్తే మనం పరలోకానికి వెళ్ళలేం. సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా నేను పరలోకానికి వెళ్తాను అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అట్లా కాకుండా ఏముందిలే, ప్రార్థనకి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, ఆరాధన చేస్తే ఏముంది, చేయబోతే ఏముంది, అందరూ చేస్తున్నారా, బాప్తీసం తీసుకున్న వాళ్ళే ఇంటి దగ్గర ఉంటున్నారు, నేనేం వెళ్తాను అని అనుకోవట్లా. ఇక్కడ ఆకాశం పైన ఉన్న జలాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మనమైతే ఎన్ని రకాలుగా అనుకుంటామో, ఏంది నా గురించే చెబుతున్నాడు, నేను రాను అంటాం. కొంతమంది అనుకునే ఆలోచన అది. నన్ను చూస్తుంటాడేమో ఇట్లా చెబుతా ఉన్నాడు అనుకుంటారు కొంతమంది. కాదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడినప్పుడు మనం సరిదిద్దుకోవాలి.
అంతేగాని మన బ్రతుకులు అంతే ఉంచుకొని మన జీవితాలు అంతే పెట్టుకొని నేను క్రైస్తవుని అంటే ఎలాంటి ఉపయోగం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించే చూడండి, యోబు గ్రంథంలో ఇంకో మాట అంటాడు. యోబు గ్రంథం ఇంకో 2 విషయాలు చూసుకొని చాలా విషయాలు ఉన్నాయి. టైం కూడా అయిపోయింది కాబట్టి నేను ఒక 2 విషయాలు చూపించి నేను ముగించేస్తాను. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం చదవండి. గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూసినప్పుడు చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు గాలికి ఎంత బరువు ఉండవలెను అంటే గాలికి బరువు ఉంటుంది అంటే గాలి ద్రవ్యరాశి కలిగి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. చూడండి, గాలికి కూడా ద్రవ్యరాశి ఉంది అంటా ఉన్నారు. అంటే గాలి బరువు కలిగింది అంటా ఉన్నారు. ఆ విషయాన్ని బైబిల్లో ఎప్పుడో రాసిపెట్టాడు. ఎందుకంటాడు చూడండి, అక్కడ గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు. చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో బైబిల్లో. గాలికి బరువు ఉంటుందంట. తర్వాత కనుక్కున్నారు ఏమని, అయ్యా గాలికి కూడా బరువు ఉందంట అని. చూడండి, బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టారు గాలికి బరువు ఉంది. ఆల్రెడీ దేవుడు ఆ బరువును పెట్టేశాడు ఆయన. మనం గ్రహించలే, తర్వాత ఎప్పుడుగో మనం గ్రహించాం. కాబట్టి గాలికి ఎంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూసినప్పుడు. ఈ జలాల మొత్తాన్ని కొలిసేవాళ్ళు ఉన్నారా? చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనం తెలియటం కోసం ఈ మాట రాస్తూ ఉన్నారు. గాలికి బరువు ఉంది, ఎంత బరువు ఉండాలి దేవుడు పెట్టాడు. తర్వాత జలాలు కొలిసాడు, జలాల్ని. చూడండి, ఎవరైనా జలాలను కొలుస్తారా? మనిషి వల్ల కాదు, ఎంత ఉంటే ఎవరికి తెలియదు. కానీ దేవుడు కొలిసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మనం చెప్పుకున్న మాటలు ఎన్ని మాటలు, ఈ సైన్స్కి కూడా అందని మాటలు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. కాకపోతే మనం ఏంటంటే మనం అంత పట్టించుకోవట్లా, మనకు అంత టైం లేదు. అందుకే చూడండి, యోబు గ్రంథంలోనే 37వ అధ్యాయము 12వ వచనం చదవండి. 37:12. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే భూమి గోళాకారంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది. చూడండి, వచ్చిందా రాలేదా? భూగోళము మీద చూడండి, భూమి గుండ్రంగా ఉందని ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు భూగోళము మీద అంటే భూమి గోళంగా ఉన్నది. చూడండి, మనం ఎప్పుడో ఈ కొత్త విషయాలు అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అమ్మో నిజమా అనుకుంటాం, భూమి గుండ్రంగా ఉందా అనుకుంటాం. బైబిల్ ఎప్పుడో రాసి పెట్టారు. కాబట్టి మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా మనం బైబిల్ని ధ్యానించగలిగితే ఎన్నో గొప్ప విషయాలు మనం నేర్చుకుంటాం. గొప్ప విషయాలు అది శాస్త్రవేత్తల వల్ల కూడా కాదు. చూడండి, సూర్యునిలో 2 మూలకాలు ఉన్నాయని ఆల్రెడీ దేవుడు రాయించి పెట్టాడు. ద బుక్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ అనే పుస్తకంలో దేవుడు రాయించి పెట్టాడు. మీకు తెలిసే లేదు. తర్వాత మనకు వచ్చే ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయి దేవుడు ఆల్రెడీ రాయించి పెట్టాడు. తర్వాత సూర్యుడు ఆ ఋతువులు ఏర్పడాలంటే ఎటు నుండి రావాలి, ఎట్లా వస్తుంది, ఎటు నుండి వస్తాడు అనే విషయాలు. తర్వాత చంద్రుడు ఏ విధంగా వస్తాడు, ఎట్లా వస్తాడు, అమావాస్య పౌర్ణమి రావాలంటే ఏం జరిగిద్ది, ఇవన్నీ రాయించి పెట్టాడు దేవుడు. చూడండి, బైబిల్లో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో. మనం బైబిల్ని ఎంత శ్రద్ధ చేస్తున్నామో, పిల్లల్ని చదువుకోమని వాళ్ళని ఎంత గద్దెస్తామో. ఒకవేళ వాళ్ళు చదువుకోకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తారు కొంతమంది ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు? వాడిని బాగా చదవాలని. వాడు చదవటం వల్ల వాడికి ఉద్యోగం వచ్చే తర్వాత ఎవరికి తెలియదు. చూడండి, మనం దేవుని మీద మనం ఆధారపడితే, మన బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధిలో మనం పెంచగలిగితే వారు ఎంతగానో ప్రయోజకులు అవుతారు. ఎప్పుడైతే మనం బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధిలో పెంచకుండా ఉంటామో మనకి విరుద్ధంగా తయారవుతారు. అన్ని వ్యసనాలు వాళ్ళకు వస్తాయి. మన మాట వినరు, వాళ్ళు లోకంలో కలిసిపోయి మనం తల దించుకునే స్థితికి వాళ్ళు మనల్ని తీసుకొని వస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకనైనా మన కళ్ళు తెరుచుకొని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంలో మన బిడ్డలు మనం ఎదిగేవారుగా ఉండాలి. చూడండి, ఇంకా యోబు గ్రంథంలో ఇంకా ఉన్నాయి. చూడండి,
9వ అధ్యాయం 6వ వచనం త్వరగా చూడండి. 2 వచనాలు చూపించి ముగిచ్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్పడానికి మళ్ళీ టైం దొరకదు. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయన్నే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. చూడండి, భూమి తిరుగుతుంది అని మనకు తెలుసు, సూర్యుని చుట్టూ తిప్పేవాడు ఎవరు? దేవుడే. అదే ఆ మాట మనకి ఇక్కడ ఉంది, ఏమని? భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. ఒక దారిలో దేవుడు చెప్పిన మార్గంలోనే కదులుతూ ఉంటుంది అది. చూడండి, మరి మనం దేవుడు చెప్పిన మాట మనం వింటా ఉన్నామా? దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, మనం ఎంత సునాయాసంగా అబద్ధం ఆడతామో. దేవుడు మోసం చేయొద్దు అన్నాడు, మనం ఎంత సునాయాసంగా మోసం చేస్తామో. దేవుడు అన్యాయం చేయొద్దు అన్నాడు, మనం ఎంత ఈజీగా అన్యాయం చేద్దామో. దేవుడు ఒకరిని చూసి ఏడవద్దు అన్నాడు, మనం చూసి ఎంతగా ఏడుస్తూ ఉంటామో ఎదుటి వాళ్ళని చూసి. చూడండి, మన జీవితాలు దేవుడు చెప్పిన మాట విన్న స్థితిలో మనం ఉంటా ఉన్నాం. చూడండి, భూమి ఆకాశం అన్నీ దేవుని మాట వింటా ఉన్నాయి. అందుకే అక్కడ అంటా ఉన్నాడు, చూడండి, భూమి దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే. చూడండి, 26వ అధ్యాయము 7వ వచనం చదవండి, ఏబు గ్రంథం. ఆ ఒక్క వచనం చూసుకొని నేను ముగిచ్చేస్తాను. 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. ఇంకా ముందుకు కిందకు వద్దాం. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగు పరిచెను. చూడండి, ఆయన ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, ఆయన సింహాసనం యొక్క కాంతిని మరుగుపరిచాడు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. భూమి వ్రేలాడుతూ ఉంది అన్నారు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. చూడండి, ఆయన ఎన్ని మాటలు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకా ఆల్రెడీ 40 మినిట్స్ అయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కువసేపు వినలేరు. ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా 40 నిమిషాల కంటే వినలేరు. అందుకే పిల్లలకి 40 నిమిషాలే పెట్టేది పీరియడ్, 40 నిమిషాల తర్వాత ఇంకో పీరియడ్ పెట్టేస్తారు. కాబట్టి నేను ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే ఇప్పుడన్నా ఆ టాపిక్ వస్తే మనం మాట్లాడుకుందాం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన సర్వ సృష్టి ఆయన మాట వింటా ఉంది. సర్వజ్ఞానము బైబిల్లో ఇమిడి ఉంది. ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని మన బిడ్డలకు మనం బోధించేవారుగా ఉండాలి. మన భార్యకి భర్తకి మనం బోధించి దేవుల్లో మనం ఎదిగేవారుగా ఉంటే అనేకమైన గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఆషామాషి గ్రంథం కాదు బైబిల్ అంటే. మనం బైబిల్ చదివి దేవునికి ప్రార్థన చేసే, ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేసి బైబిల్ చదవండి, మనకు తెలియని గొప్ప విషయాలు మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అనేకమైన ప్రశ్నలు వచ్చినాయి. అసలు మనిషి అనేవాడు ఎందుకు పడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు భూమి ఎట్లా వచ్చింది, చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు, మరి బైబిల్ ప్రకారం ఎట్లా ఉంది కదా, మరి తీర్పు జరగాలి, తీర్పు జరగకముందు ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అసలు ఈ ప్రశ్నలన్నీ వచ్చినాయి. ఈ ప్రశ్నలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నేను బైబిల్ తీసా. అప్పుడు బైబిల్ తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉంటే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికింది. నేను ఆశ్చర్యపోయా. దేవుడు ఆయన ఆత్మ నడిపింపు అంటే ఎప్పుడు నాకు అర్థమైంది. దేవుడు మనతో ఇట్లా మాట్లాడతాడా, ఆయన ఇట్లా నడిపిస్తూ ఉంటాడా. తర్వాత బైబిల్ చదవటం అయిపోయిన తర్వాత ఆశ పుట్టింది. ఏమనంటే బైబిల్లో ఇంకా బైబిల్లో రాని పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాల్లో ఏముందో తెలుసుకోవాలని నాకు ఆశ పుట్టింది. దానికి సంబంధించి ఒక దొరికింది పుస్తకం, 800 పేజీల పుస్తకం. అది దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని కూడా చదవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ప్రపంచంలో ఎవరి దగ్గర తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది లేదు. అది నా దగ్గర ఉందని గర్వంగా చెప్పగలను. ఏందంత గర్వం అనుకోవద్దు, ఆయన వాక్యానుసారంగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. 800 పేజీలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉంది. అది బయట ఇస్తే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అర్థం కాదు మనిషికి. ఇప్పుడు చూస్తే ఎన్ని శాఖలు అంటే మొత్తం 65,000 శాఖలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ ఇప్పుడు 65,000 శాఖలు పుట్టుకొచ్చినాయి.
బైబిల్ అర్థం కాక, బైబిల్ ఒక్కటే, ఆయన బోధ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, అందరం ఒక్కటే, కానీ 65 రకాల బోధలు వచ్చేసినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ మనం జాగ్రత్తగా చదవాలి. బైబిల్లో ఏముందో మనం గ్రహించాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆచారకరమైన భక్తి మన జీవితంలో వద్దు. ఒకవేళ ఎవరైనా ఆచారకరమైన భక్తి జీవిస్తూ ఉంటే ఎప్పటికైనా మనం మారు మనసు పొంది దేవుణ్ణి క్షమించమని నిజమైన భక్తి చేసే మందిరంలో మనం దీవించబడాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఇక నుండైనా బైబిల్ చదివి మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుదాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అనేకమైన విషయాలనైనా మీ సన్నిధిలోనైనా మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ ప్రపంచంలోనైనా అన్నీ మీ మాట వింటూ ఉన్నాయి తండ్రి. కానీనైనా మనుషులుగా మేము మీ మాట వినకుండానైనా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. ఎప్పటికైనా మీ యొక్క జ్ఞానాన్ని గ్రహించినైనా ఆ యొక్క జ్ఞానానుసారంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతేనైనా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి కుటుంబాల్లో మీ యొక్క కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మా జీవితాల్లోనైనా మీరుండి మా యొక్క జీవితాల్లో మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా ఎవరైతేనైనా బైబిల్ చదవకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, బైబిల్ కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తండ్రి, వారినైనా బైబిల్ మీద శ్రద్ధ కలిగినైనా బైబిల్ చదవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదేవిధంగా నేను యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి కుటుంబాల్లో కూడా మీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబంలోనైనా నిండారుగా దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే ఏ బాధలో ఉన్నారో తండ్రి, ఏ అక్కరలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ చింతలో ఉన్నారో ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. వారు సంతోషంగా ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా ముఖ్యంగానైనా మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా కల్పనా కథల వైపు వెళ్ళిపోకుండానైనా వాక్యాన్ని వాక్యంగా ప్రకటించే మందిరంలో బలాన్ని పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మీకు ఆత్మ ద్వారా నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతే వృద్ధాప్యంలో జీవిస్తూ ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి సమస్యలో వారు బలంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ యొక్క పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి, వారు కూడా పరీక్షలో విజయం సాధించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు జ్ఞానంలో ఎదగడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. తండ్రి అనేకమైన కుటుంబాలు తండ్రి మీ సన్నిధికి రాకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. ఎప్పటికైనా వారు మారు మనసు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారు తండ్రి, వారు త్వరపడి బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు తండ్రి, వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటి వరకునైనా మీకు ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.